ఈ ఊళ్ళో ఎవరో ఇంతవరకు షూటింగ్ చేయలేదండి. మీరు ఇంతగా ఈ ఊళ్ళోనే చేయాలంటున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. కానీ ఈ ఊళ్ళో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏటంటే ఆడపిల్లలతో మాట్లాడడం గాని, ఏకాశికాలు ఆడటం గాని, ఏలాకోలాలు ఆడటం గాని అట్లాంటి ఏం జరగకూడదు. తెలిసిందా? మాలో వాళ్ళు ఎవరు లేరండి. లేకపోతే మరీ మంచిది. కుర్రోడు ఉన్నాడు, ఈయన తీసుకెళ్ళండి, మీకు ఏం కావాలో అన్ని చేసి పెడతాడు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. అన్ని ఏర్పాట్లు చేశాను. రండి చూదురు గారు. నమస్కారం. నమస్కారం. చూసావా పక్కన వేయించాను. రాత్రి 10 అవగానే 3 సార్లు కొడతాను. మణి, నీ రూమ్ ఓకే? అన్ని ఓకే. నీళ్ళు రావట్లేదు, శ్రీనివాస్తో చెప్పాను. పక్కనే గోదావరి అంటే నీళ్ళు ఎందుకయ్యా? ఏమయ్యా నీ రూమ్ ఓకే? ఓకే. నీ రూమ్ అమ్మా? నువ్వేంటి అమ్మాయి పక్కన చేరు? ఇక ఇతనికి ఆడగాలు తగలకుండా తీసుకెళ్ళి పడవలో పడుకోబెట్టండి. అవును, మోహన్ రూమ్ ఎక్కడ? మోహన్ లోపల ఉన్నారు. మోహనా, గుడ్ ఈవినింగ్ సార్. ఏమయ్యా ఎలా ఉంది రూము? కంఫర్టబుల్ గా ఉందా? బాగుంది సార్. గుడ్. బాత్రూమ్? నైస్. ఇక్కడో రూమ్ ఉందా? ఇందులో ఎవరున్నారు? ఏమా నువ్వు ఇందులో ఉన్నావా? అవునండి. మీ వాళ్ళు ఎవరు రాలేదా? రాలేదండి. మీ అన్నయ్య? రాలేదు. ఒక్కదాని వచ్చావా? అవునండి. ఒక్కదానివి? ఏమయ్యా సీను, ఒక్కతి గదిలో ఎలా ఉంటుంది? తోడెవరు రాలేదు. ఆడపిల్ల ఒక్కతి ఎలా ఉంటుంది గదిలోను? భలేవాడివా నువ్వు? ఓ పంచి ఝాన్సీని తీసుకొచ్చి గదిలో పెట్టు, ఇద్దరు కలిసి ఉంటారు. ఏమ్మా ఒక్కదాని గదిలో ఎలా ఉంటావు? ఒకరికొకరు తోడు, ఇద్దరు ఉండండి. భక్త ఏడి? గురుగారు, ఏమయ్యా నీకు సెపరేట్ రూమా? ఏమిటా ఇది? ఒక్కొక్కడికి ఒక సెపరేట్ రూమ్ ఎక్కడిని తీసుకొచ్చి ఇస్తారయ్యా? ఊరికని ఊరు వచ్చి ఓ పని చేయండి, భక్తని తీసుకొచ్చి రాజమోహన్ రూమ్ లో వేసేయండి. రాజమోహన్ భక్త ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు. ఝాన్సీ సరోజ ఒక రూమ్ లో ఉంటారు. అంతే, ప్రాబ్లం లేదు. అలా చేసేయండి. ఏమిటయ్యా ఈ తలుపు తీసి చూస్తారు? తిరిగి లాక్ వేసేయి. ఆ తాళం చేయి తీసుకొచ్చి ప్రొడ్యూసర్ గారికి ఇచ్చేయి. మొత్తం రూములన్నింటికి సెపరేట్ గా తాళాలు వేసేయి. ఫికర్ మత్ కరో బాబా, తెల్లవారే లోపుగా డూప్లికేట్ తాళం, ఆ అమ్మాయి నువ్వు ఒంటరిగా ఉండటం. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్. బాబా ఆ పని చేయడానికి కష్టంగా ఉంటుంది. ఆ లొకేషన్ ఎంత బాగుంది చూడండి. ఇంతకీ ప్రెసిడెంట్ గారు పంపించిన కుర్రాడు ఎక్కడ కనపడేటి? ఆపండి. ఎవరు? ప్రెసిడెంట్ గారు పంపించారండి, మీకు కావాల్సింది చూపించమని. దిగండి. ఈ ఊరేనా మీది? అవునండి. మాకు ఒక గడ్డి మెట్టు ఒకటి కావాలయ్యా. చాలా పెద్ద గడ్డి మెట్టు ఉందండి. తర్వాత చెరువు ఒకటి కావాలయ్యా. చాలా పెద్ద చెరువు ఉందండి. గుడి? చాలా పెద్ద గుడి ఉందండి. కొబ్బరి తోట? చాలా పెద్ద తోట ఉందండి. దున్నపోతు ఒకటి కావాలయ్యా. చాలా పెద్ద దున్నపోతుందండి. పసిపాప ఒకటి కావాలి. చాలా పెద్ద పాప ఉందండి. మీ ఇంటి పేరు పెద్దటూరా? అవునండి. పెద్ద మనుషులో ఉన్నావే, అన్ని పెద్ద పెద్దగా చెప్తున్నా. బాధేవాడు. ఇదే సార్ గడ్డిమెట్టు, మా ఊరు ప్రెసిడెంట్ గారిదే, వాడుకోవచ్చు. మణి చూడు, గడ్డిమెట్టు చాలా చిన్నదిగా ఉన్నట్టుంది. రమణ, ఇక్కడ రేపు సీన్ తీస్తే ఎలా ఉంటుంది? గడ్డి అది తక్కువగా ఉందయ్యా, గడ్డి ఎక్కువ ఉంటే బాగుండే. డైరెక్టర్ సార్, ఇక్కడే తీస్తాం సార్. ఇక్కడ? ఇక్కడే తీస్తాం. మీరు డిసైడ్ చేశారా? మీరు తీయండి. నేను తీయడం కదా సార్, ఇక్కడ తీస్తే డబ్బులు అక్కర్లేదు. బాలే వారండి, ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. ఇక్కడే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తీసినా డబ్బులు ఎవరు అడగరు. రండి అక్కడ చూడండి. ఈ స్పాట్ ఏదో బాగున్నట్టుంది. ప్రెసిడెంట్ గారిదండి. సాంగ్ ఏమైనా బాగుంటుందేమో. ఏమిటయ్యా, ఎందుకు అతను అలా తీసుకెళ్తున్నారు? ఈ ఊళ్ళో ఆడపిల్ల చేపట్టుకున్నాడు, అందుకే ఈ శిక్ష. ఇప్పుడు అతను ఏం చేస్తారు?
ఇంకా సమయానికి వచ్చారు. మన సినిమాలో ఇలాంటి సీనుడు పెట్టండి. ఏమిటండి అయ్యో పాపం ఇంతకీ అతను మొహం మీద ఎందుకు ఉమ్మేస్తారండి? మొహం మీద ఉమ్మేయకపోతే అక్కడ చదువుతారండి. ఘోరంగా ఉందండి. నన్ను అడుగుతారండి, అక్కడ అడగండి. ఈ ఊళ్ళో ఎవడు ఏ పిల్ల చేయబట్టుకున్నా ఆడికి అత్తింతే. అయ్యి బాబోయ్, చెయ్యి పట్టుకున్నందుకు ఇంత? అవునండి, మా ఊరు పద్ధతే అంత. లేకపోతే ఈ ఊళ్ళో ఆడపిల్లలు బతకగలరండి? ఆ పిల్లగాని ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి ఆడికి ఈ పిల్ల నుంచి పెళ్లి చేసేస్తాం, లేకపోతే ఆడికి అత్తింతే. బాగుంది, చాలా ఈ బాగుంది. ఊళ్ళో ఎవరే తప్పు చేసినా శిక్ష మీరే వేస్తారన్నమాట. అవునండి, ఈ ఊరు అసలు పోలీసులు రావాల్సిన పనే లేదు. ఏంటో నువ్వు వచ్చేసావు? సెలవులు ఇచ్చారు, వచ్చేసాను. నీ మొఖం ఎవరో సినిమా షూటింగ్ అని చెప్పుకుంటారు, వచ్చేసావు. గురుగారు, ఇతను చూస్తే రజనీకాంత్లా లేడు? అవును, అలాగే ఉన్నా. డైరెక్టర్ చూద్దాం. చెప్పండి. డైరెక్టర్ సార్, ఆ కుర్రాన్ని చూడండి, అచ్చం రజనీకాంత్లో ఉన్నాడు కదండి. కొంచెం అలాగే ఉన్నాడు. ఏ బెల్లం వేషంలో పెట్టేద్దామండి. ఏంటి భక్తం తీసేసా? ఏ ఏమన్నా డబ్బులు ఏమైనా కొడిగాడా? కాల్ షీట్స్ ఏమన్నా ప్రాబ్లమా? మరి ఊరికనే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. షాక్ ట్రీట్మెంట్? 5 పిక్చర్లు ఇచ్చారు కదండి హీరో వేషం. ఒకవేళ నిజంగా షాక్ వచ్చి పడిపోతే? హాయ్, ఐఎమ్ రాజు. హాయ్. మీ రావు గారు కదండి? హాయ్. మీ పిక్చర్ చాలా చూసాను, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ డైరెక్షన్. థ్యాంక్ యూ. నేను ఎలా ఉన్నానండి? నేను అదే నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు. అదే అందరూ రజనీ అంటున్నారు కదండి. అదే నువ్వు ఎలా అనుకుంటే అలా ఉన్నావు. మా కాలేజీలో నన్నంతా రజనీ 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 సాంపేస్తున్నారండి. మా ఊడికి సినిమాలో యాసం అంటే చాలా సరదా అండి. వేషం ఇస్తే మీకు మాత్రం సరదా కదండి. సార్, మీరొక్క ఛాన్స్ ఇవ్వండి, రజనీని అలా అలా దింపేస్తానండి. దింపొద్దు మేమంతా దిగిపోతాం. ఇదేమిటిది? ఏమైనా జమినీ సర్కస్ లో పనిచేసావా? అదేంటి సార్? ఏం లేదు, సిగరెట్ ని అలా అలా వేస్తుంటే. అదేనండి స్టైల్. స్టైల్ స్టైల్ యా. చూడు, నాకు స్టైల్ అక్కర్లేదు, యాక్టింగ్ కావాలి. స్టైల్ 3 రోజులు, యాక్టింగ్ బతుకున్నంతకాలం ఉంటుంది. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, మహాగణపతయే నమః, దుర్గాలక్ష్మీ సరస్వత్యై నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. నూతన చిత్ర ప్రారంభ ముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహంతు. స్టిల్ రెడీ, క్లాపింగ్. ఏమండి స్విచ్ ఆన్ చేయండి. కొంచెం అటండి, అటు పక్కన. ఓకే, స్టాప్. ప్రభు ఫిలిమ్స్ ముహూర్తం షాట్. యాక్షన్. అమ్మా చెప్పమ్మా, నీ జీవితం నాశనం చేసి నిన్ను నన్ను దిక్కులేని వాళ్ళని చేసి నాకు తండ్రే లేడని నీకు భర్తే లేడని ఈ లోకం చేత అపవాదు వేయించిన ఆ రాక్షసు ఎవరో చెప్పమ్మా. క్లాపింగ్. యాక్షన్. పద, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. అమ్మో, మనిద్దరం కలిసి వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ కొట్టేస్తారు. నేను ఇటు వెళ్తాను, నువ్వు అటెళ్ళు. వాడు వెనకాలే వెళ్ళి ఎవరు చూడకుండా వాడి తల పగలగొట్టండి. అలాగే గురు, నడండ్రా. నువ్వు కూడా అంతే. ఏమిటమ్మా ఏమిటమ్మా అది షూటింగ్ అమ్మా ఇది? మీకు తెలీదండి, ఇతను ప్రతి సినిమాలోనూ అంతే, వేరే పని లేదు. ఆడపిల్లల్ని చంపేయడం. కాదమ్మా, ఇది షూటింగ్ కాబట్టి అలా చేస్తున్నాడు. అతను ఒరిజినల్ అలా చేయడమ్మా, చాలా మంచాడు. వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వు రామా, షూటింగ్ అమ్మా ఇది. మనీ ఇంకోటి తీసుకుందామా? 1 more.